బిస్కెట్లు అయిపోయినట్టున్నాయి బయటకే తెచ్చుకుందాం. ఊరిని ఇలా హోలీ బయటకు వస్తే రంగులు ఊతారేమో చూద్దాం. ఎవరు కలర్ ఊతాడు అనుకున్నా. అయితే మనగా నువ్వు ఎప్పుడు ఆడవురా? నేను షాయిదాయి రాని. అబ్బా ఇది నాకు ఊసేటట్టే ఉన్నాడుగా సంగతి. అరే గిలా వచ్చిండేదిరా. It's holy time. అమ్మ కైనయా అమ్మ అరే అప్పుడు అరే అరే అప్పుడు అరే అప్పుడు లాఫింగ్ టైం. లడ్డు నువ్వు కొడతావని కొట్టానా? నేను కొడతా. ఏంది కొట్టే దవడలు పలికితే రంగు అరే ఒక్కటి మాకు సెల్లు 20,000 పెట్టి కొన్నా, కొత్త ఫోన్ కొన్నా 20,000 పెట్టి 1,000 ఏమైనా అయితే మాత్రం 21,000 ఉర్రాం కట్టి తెస్తాను. ఇద్దరికి చెప్తాను. పిచ్చోళ్ళమారా 20,000 21,000 ఛార్జీలే పెడతారా? ఛార్జీలు 70. అరే కొంచెం పడ్డా మళ్ళీ ఖరాబ్ అయితే చెప్తానా, దెబ్బలు తింటారు. సెల్లు కింద పడితే ఖరాబ్ అవుతుంది, నీళ్ళు అలా పడితే ఖరాబ్ అవుతుంది, సెల్లు కలర్ పోతే ఖరాబ్ అవుతుంది. అయితే అసలు ఫోన్ కూడా ఇంపార్టెంట్ ఫోన్ చెప్తాను. చూసుకో కానీ అవతే చెప్తానారా? 20,000 ఫోన్ అటు 20,000 ఫోను. ఇగో తీసుకో. మళ్ళా వర్రా నిఖిల్ గాడే పా. పక్కన గుడిసెల గూడాలు ఉంటాయి, పదిలంగా పట్టు గురారా నువ్వు. అందరే వాడు ఓలాడుతా అంటే నువ్వు వీడేం చెప్తాన్నారా? పా నడు. అరే ఇంకోడున్నారా? ఇంకో లడ్వాడోలే పోదాంపా రా. మరి అరే కలర్లు అయిపోయినాయి కదా? కలర్లు అయిపోయినాయారా? మరి ఎట్లా రా? నీ దగ్గర పైసలు ఉన్నాయారా? లేవురా. నీ దగ్గర లేవు. ఇంటికి రా అన్న మరి. ఇంటికి ఎందుకురా, నేను చూసుకుంటారా. హోలీరా హోలీ. అరే మీరు కూడా మొత్తుకోర్రా. అరే నువ్వు పోయి కలర్ పట్టుకురా పో. ఎవరా? అరే అటువాడోళ్ళు వస్తాను రా.
ఆగాదు. నేను అర్జెంట్ పని పోతాన్నా. హోలీ కాబట్టి సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టు, సరేనా? ఏ గట్టనే అంటాడు. మీరు మనసులా ఆడుతుండ్రా? నేను పని మీద పోతానని చెప్పినా వచ్చినాక తట్టడు కూసుకోపోదుమా? ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలి? అసలు నా ముఖాన్ని ఏర్పాటు చేస్తాడు ఆడు. గిదినికేంచి ఇచ్చా గిదినికేంది? ఇప్పుడు నా ముఖాన్ని ఏర్పాటు చేస్తాడు ఆడు. నీకు ఎంత మంచిగా చెప్పినా మీకు అర్థం కాదురా. ఇప్పుడు మొహం కడుకొని పోనా? అరే ఏం మనిషి దగ్గర చిన్న చిన్న అవసరం కింద ఫీల్ అవుతాడు. ఏం మనిషి ఏమకు. అరే సీఎం ఏడ్రా? ఎందుకు వచ్చేద్దాంపా. అరే నువ్వు చూసిరాపు. ఏందిరా కలర్ పోయి అన్నా? కాదు, మీకు సీఎం లెటర్ ఇవ్వన్నాడు. చదువురా. ప్రియాతి ప్రియమైన అవలగాలకు బాధతో వ్రాయినది ఏమనగా, దురదృష్టవశాత్తు పోయిన ఓలి నాడు ఆ లడ్డుగాడు నా నెత్తి మీద గుడ్డు కొట్టిండు. అప్పటి నుండి ఓలంటే నాకు ఓకారం అనిపిస్తుంది. అందుకని ఈ ఓలికి మీతో ఆడనందుకు బాధగా ఉంది. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు కూడా హోలీ జరుపుకోండి. కాకపోతే ఇట్లా కోడిగుడ్లు ఇవి మాత్రం ఇటువంటి కొట్టకండి. ఇట్నే సేమ్ రంగులతోటి హోలీ జరుపుకోండి. అందరికీ హ్యాపీ హోలీ. యాక్షన్. శేఖర్ కొంచెం వెనకకుండురా. నువ్వు వెనకకుండు. యాక్షన్. ఎంత తీసుకుంటారు పైసలు? ఎంత కొంతగా రూపాయి 2 రూపాయలు. 3, 2, 1 యాక్షన్. అరే ఆపురా, అరే ఆపురా. ఇట్స్ లాఫింగ్ టైం. 1 యాక్షన్. అరే ఆపురా, అరే ఆపురా, అరే ఇట్స్ లాఫింగ్ టైం. యాక్షన్. అరే ఆపురా, ఆపురా. It's laughing time. జరుపుకోవాలని చూస్తున్నాను. ఎందుకంటే మనమే కాదు, చాలామంది కోడిగుడ్లు కొట్టుకున్నాడు, ఇట్లాంటి కలర్లు పూసుకుని జరుగుతుంది. కానీ కాకపోతే ఆ కలర్ల వల్ల బాగా నష్టం జరుగుతుంది మన ప్రాణాలకు. కొద్దిగా మామూలుగా బొట్టు టైపు లేకపోతే మామూలుగా పోసుకుంటే బెటర్ ఉంటుంది. ఇట్లా గిట్లా తీసు. ఏం చెప్పిండు ఏదో అలాగైతే అర్థమైంది. ఏం చెప్పినావు కానీ కాదు, యాక్షన్. పక్కన గుడిసెలో గుడాలు ఉంటాయి, పగలంగా బట్టి గురారా నువ్వు. కొట్టగా యాక్షన్. ముందు పోతాడు. ఏ గట్టనే అంటాడు.